పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకైతే కొత్త రిలీజ్ డేట్ను ఖరారు చేసుకుంది. ఈ సినిమా ఆలస్యంపై గత కొన్ని నెలలుగా అనేక రకాల ఊహాగానాలు వినిపించినా కానీ ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా వీరమల్లును చూసేందుకు అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలైతే మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమా పనులు అనుకున్నట్టు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసినట్లయితే టాక్ వచ్చింది. మార్చి 28న అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ కూడా విడుదలకు సిద్ధమవడంతో రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడుతుందని భావించారు. పైగా సితారా ఎంటర్టైన్మెంట్స్ మ్యాడ్ స్క్వేర్ సినిమాను కూడా అదే రోజుకు ఫిక్స్ చేయడంతో మరింత రసవత్తరమైన పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉండటంతో నిర్మాతలు సరైన సమయాన్ని ఎంచుకొని మే 9న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేయాల్సి ఉంది. ముఖ్యంగా గ్రాఫిక్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. దీంతో హడావిడిగా సినిమాను థియేటర్లకు తీసుకురావడం కరెక్ట్ కాదని అనుకున్నారు. వాయిదా వేసినా కూడా మే 9న ఈ సినిమా థియేటర్లలోకి రావడం మరింత మంచి పరిణామమే అని అభిమానులు కూడా భావిస్తున్నారు. గతంలో విశ్వంబర సినిమా కూడా అదే తేదీకి ప్లాన్ చేయగా ఇప్పుడు ఆ డేట్ను హరిహర వీరమల్లు తీసేసినట్టయింది. మే 9న గతంలో బిగ్ హిట్స్ విడుదలైన విషయం అయితే తెలిసిందే. జగదేక వీరుడు, అతిలోక సుందరి, ప్రేమించుకుందాంరా, మహానటి, మహర్షి లాంటి హిట్ సినిమాలు ఇదే డేట్కు వచ్చాయి. పర్ఫెక్ట్ సమ్మర్ హాలిడేస్ సీజన్ కావడంతో మేకర్స్ ఈ డేట్ని అయితే ఫిక్స్ చేశారు. మరి ఈ క్లారిటీతో మెగాస్టార్ విశ్వంబర్ రావడం లేదని క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెద్దగా అయితే ఏం పెరగలేదు. కేవలం పవన్ ఇమేజ్ తప్ప సరైన కంటెంట్తో అట్రాక్ట్ చేసింది అయితే లేదు. క్రిష్ డైరెక్షన్లో మొదలైన ఈ చారిత్రాత్మక యాక్షన్ ఎంటర్టైనర్కు జ్యోతి క్రిష్ ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఇక సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా ఏఎం రత్నం ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు.